టీడీపీ ఎమ్మెల్యే రైట్ పురుషోత్తమ రెడ్డి గారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, అది వాంటెడా యాదృచ్ఛికమా, కానీ కొంత చర్చ అయితే తెరలేచింది. అది చంద్రబాబు గారి సమక్షంలో ఒక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కావాలి అని మన లోకేష్ కావాలంటాం. దాని తర్వాత దాని కొనసాగింపుగా కొంత జనసేన కూడా రియాక్ట్ కావటం, కూటమి ఒప్పందాల ప్రకారం నడుచుకోవాలి, ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా నిర్ణయాలు కాదని. సరే, చివరికి టీడీపీ కూడా రియాక్ట్ అయ్యి మీ సొంత అభిప్రాయాలు చెప్పి అనవసరంగా గందరగోళం సృష్టించకండి అని ఒక ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి పరిస్థితి. ఇది గత వారం 10 రోజులుగా నడుస్తున్నటువంటి చర్చలాగానే ఉంది. కొన్ని వార్తా కథనాలు కూడా వార్తా కథనాలు కాదు, కొన్ని పత్రికల విశ్లేషణ కూడా దీని మీద నడిచింది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. అందరికి నమస్కారం. బేసిక్గా లోకేష్ గారి ఎపిసోడ్ ఈరోజు ప్రకటనతో ముగిసిపోయేది కాదు. 29 ఎన్నికల వరకు లోకేష్ గారి చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇది సహజం. ఎందుకంటున్నానంటే ఈ మాట, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ సారథి. చంద్రబాబు నాయుడు గారి ఏకైక వారసుడుగా ఆయన్ని వాళ్ళ పార్టీ యాక్సెప్ట్ చేసింది. సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది కాలం నిర్ణయించాలి. ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు గారు రాజకీయ ఏకైక వారసుడు తెలుగుదేశానికి లోకేష్ గారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఈ అలజడి ఉంది, దాని పర్యవసనాలు ఎలా అవుతాయని చూడాలి. ఫస్ట్ పాయింట్, తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారిని ఫోర్ ఫ్రంట్లో తీసుకొచ్చి పెట్టాలన్న కోరిక రాజకీయంగా కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 2029 ఎన్నికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన నాయకుడుగా, ఒక ఆకర్షణీయ శక్తిగా, యువకుడు అంటే రాజకీయాల్లో 50 నుంచి 60 ఏళ్ళు అంతా యువకులే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆకర్షణీయ శక్తిగా, ప్రభావిత శక్తిగా, ఆయన ఒక పార్టీ అధినేత, ఆయన ఒక యువకుడుగా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో లోకేష్ గారు ఒక యువకుడుగా ఢీకొనకపోతే రాజకీయాల్లో సస్టైన్ కావడం సాధ్యం కాదు. అనుభవం, సీనియారిటీ అనేది కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్. 2014లో అనుభవం, సీనియారిటీ అడ్వాంటేజ్ అయ్యి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు లాంటి పర్సనాలిటీ కావాలని సమాజం కోరుకుంది. అప్పటి వరకు డిపాజిట్లు కూడా కోల్పోయే పార్టీ ఏకంగా గెలిచింది. కొన్ని పనిచేస్తాయి అట్లా. ఇప్పుడు 29కి వచ్చేసరికి చంద్రబాబు గారు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఆయన శక్తి సామర్థ్యాల పట్ల ఎవరికి అనుమానం లేకపోవచ్చు, కానీ సీనియర్ అవుతారు, లోకేష్ గారు దగ్గరగా అవుతున్నారు. కాబట్టి అనివార్యంగా ఇద్దరు యువనేతలు 2 రాజకీయ పార్టీలతో ఢీకొనే ప్రయత్నం, అంటే ఢీకొని జనసేనతో మిత్రపక్షం కావచ్చు, అదొక కాంపిటెంట్ పార్టీయే కదా ఎప్పటికైనా. కాబట్టి ఒక 3వ శక్తిగా తెలుగుదేశం 3 పార్టీల మధ్య ఉన్నప్పుడు ఒక యూత్ లీడర్గానే లోకేష్ గారు ఉండాలనే కోరిక, అది రాజకీయం కూడా కరెక్ట్. కాబట్టి లోకేష్ గారు ఎమర్జీ కాక తప్పదు. ఎట్లా ఎమర్జీ కావాలి? ప్రతిపక్ష నాడైతే పోరాడతాడు. అంటే ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు, అంటే మీ విశ్లేషణ నాకు డౌట్ను క్లారిఫై చేయడానికి, అంటే 29 ఎలక్షన్ నాటికి సీఎం క్యాండిడేట్లుగా 3 అని అనుకుంటే, చంద్రబాబు గారిని పక్కన పెట్టి 3 అనుకుంటే పవన్, జగన్, లోకేష్. కాబట్టి అప్పుడు లోకేష్ ఎక్స్పోజర్ లేకపోతే ఇద్దరి మధ్య ఉంటుంది, 3వ వ్యక్తి తడుగుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తడుగుపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ చేసుకోవాలి అనేదా? అంతే. నేను నైతిక విలువలు తొలగిపోవట్లేదు, నేను రాజకీయమే మాట్లాడుతున్నాను. రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయంగా చూసినప్పుడు ఇది కరెక్ట్ స్టెప్. అయితే ఎట్లా స్టెప్పులు వేయాలి, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, కూటములు ఎలా ఉంటాయి అనేది దట్ ఈస్ డిఫరెంట్. తెలుగుదేశం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. అయితే లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకటి మిత్రధర్మంతో సమస్యలు వస్తుంటాయి, రెండోది టెక్నికల్ కూడా చంద్రబాబు గారు లాంటి పర్సనాలిటీగా ఈయన ముద్ర వేసుకోవడం సాధ్యం కాదు. ఈయన ముద్ర వేసుకోవాలంటే ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఈ 2 శాఖల్లో ముద్ర వేసుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. కానీ తను ముద్ర వేసుకోవాలన్నా తను ఎలా పార్టీలో మంచి ముద్ర వేసుకున్నట్టున్నారు, పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణంలో ఎక్స్పోజర్ ప్రజల్లో కూడా ఉండాలి కదా, పార్టీలో కన్నా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి నాయకుడిని. కాబట్టి లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకురావడం ఒక రాజకీయ అనివార్యత. ఇది ఫస్ట్ పాయింట్. తీసుకొస్తే వచ్చే పరిణామాలు సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం వస్తున్నాం. అదేంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బిగ్ పర్సనాలిటీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంచి కాంబినేషన్ గా ఉంటుంది, యాక్సెప్టెన్స్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఉప ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2-3 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కనే ఎందుకు ముఖ్యమంత్రి చేశారంటే, ఆయన స్థానాన్ని, ఆయన అస్తిత్వాన్ని, ఆయన స్థానాన్ని గౌరవించాలి కాబట్టి, ఆయనకు ఒక ఎస్టాబ్లిష్ లీడర్ కాబట్టి యాక్సెప్ట్ చేశారు, తప్పదు అది. అలాంటి స్థానంలో ఇంకొక ఉప ముఖ్యమంత్రి వస్తే, కాబట్టి అక్కడ ఒక అసౌకర్యం అనేది పొత్తుల మధ్య ఉండే అవకాశాలు ఉంటాయి. రెండోది, జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పేరుకు ఉప ముఖ్యమంత్రి కానీ ప్రోటోకాల్ ఉంటుందే కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ సాధారణ పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన శాఖలకే పరిమితం అవుతాడు. కానీ లోకేష్ గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మంత్రులు ఉన్నారు కాబట్టి వెల్కమ్ చెప్తారు, రండి సార్ మీరే సమీక్షలు చేయండి అని చెప్పి పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు లేని సులుబడి ఇంకొచ్చేస్తుంది, ముఖ్యమంత్రిగా మీరు క్యాబినెట్లో ఉండి సలహా ఇవ్వండి,
లోకేష్ గారు రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక నలుగురు ఆఫీసర్స్ కూడా కొంత మంత్రులు ఆఫీసర్స్ కూడా ఇది చేస్తారు కదా. ఖచ్చితంగా ఈ యాక్సెప్టెన్స్ అనధికారికంగా వస్తుంది, అధికారికంగా రాదు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గురించి మాట్లాడుకునేది డిఫాల్ట్. అంతే నేచురల్ గా వస్తుంది అడ్వాంటేజ్. ఇది ఒక సమస్య ఉంటుంది. రేపు పవన్ కళ్యాణ్ గారికి ఒక అసౌకర్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వారిని అభిమానించే వాళ్ళు కోట్లేసి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు, ఉప ముఖ్యమంత్రి కూడా కాదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడం ఒక సమస్య వస్తుంది. ఇది వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ వినిపిస్తున్న ఈ ధోరణిలో ఏదో వాళ్ళు తెలుసో తెలియకో లేదా అమాయకంగానో అభిమానం ఉండొచ్చు. లోకేష్ గారు గుడ్ లుక్ లో పడాలంటే ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది, ఈ చర్చ తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి దాని వాళ్ళు అందుకున్నారు. అంతే తప్ప వాళ్ళు స్వతంత్రంగా చేసిందేమి కాదు. స్వతంత్రంగా చేసేటువంటి కంటిన్యూ ప్రాసెస్ ఎందుకుంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఇంటర్నల్ గా ఎక్కడో దీని మీద కొంత ఉంది కాబట్టి నిప్పులేందే పొగరాలి అంటారు. అది ఉంది కాబట్టి దానికి వాయిస్ గా వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఎట్లా లోకేష్ గారే డిసైడ్ ఫ్యాక్టర్ కాబట్టి లోకేష్ గారు చెప్పుకుంటే రేపు ఆయన గుడ్ లుక్ లో ఉంటే మనకు మంచిదిగా ఉంటుంది కాబట్టి పార్టీలో అభిమతం మంచి గుడ్ లుక్, ఈ రెండు కారణాలు గతంలో తెలంగాణలో కూడా పోటీ పడి కేటీఆర్ సీఎం కావాలని మంత్రులందరూ మాట్లాడే సందర్భం ఉంది. నేచురల్ శ్రీనివాస్ గారు, ఇది నేచురల్. అయితే ఈ నేచురల్ సమస్యను ఎట్లా పరిష్కరించుకుంటారు, కూటములో దీని పర్యావసనం ఎలా ఉంటాయి, దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎదుర్కొనే సమస్య బట్టి పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్, వాళ్ళు ఇంటర్నల్ గా చెప్పే అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆగకపోయినా భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి 29కు ముందే లోకేష్ గారి కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయి. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. రైట్ శివశంకర్ గారు, మీ దగ్గరికి వస్తా.